హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు మార్చ్ మరియు ఏప్రిల్ నెలలో జరిగినటువంటి వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఈ మార్చి మరియు ఏప్రిల్ నెలతో కలిపి చివరి 11 నెలల కరెంట్ అఫైర్స్ యొక్క ఆల్ ఇన్ వన్ పీడిఎఫ్ మీలో ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ని ఇవ్వటం జరిగినది. ఎవరికైతే పీడిఎఫ్ కావారో వారు వెంటనే వాట్సాప్ గ్రూపులో జాయిన్ అయిపోయి పీడిఎఫ్ను పొందండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళితే 1వ ప్రశ్న, భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ సహకారముతో భారతదేశపు మొట్టమొదటి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ని అంటే రైల్వే ట్రాక్ని దేశములోని ఏ ఐఐటి ఇటీవల తయారు చేసినది? ఆన్సర్ ఐఐటి మద్రాస్. దీని యొక్క పొడవు 422 మీటర్లు. దీనిలో ప్రయాణించేటువంటి రైలు యొక్క గరిష్ట వేగము 1000 kmph. తరువాత 2వ ప్రశ్న, బాల కార్మికులకు వ్యతిరేకముగా నాయకత్వం వహించి పిల్లలందరికీ విద్యా హక్కును అనే పోరాటంతో నోబెల్ బహుమతిని గెలుచుకున్న ఏ భారతీయుడి ఆత్మకథను మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇటీవల ఆవిష్కరించారు? ఆన్సర్ కైలాష్ సత్యార్థి. ఇతను 2014లో నోబెల్ బహుమతిని పొందటము జరిగినది. ఇతని యొక్క ఆత్మకథ పేరు దియాసలై. తరువాత 3వ ప్రశ్న, బీసీసీఐ ప్రతి సంవత్సరము ప్రతిష్టాత్మకముగా నిర్వహించేటువంటి 2024-25వ సీజన్ రంజీ క్రికెట్ ట్రోఫీని గెలుచుకున్న జట్టు ఏది? ఆన్సర్ విదర్భ. ఇది మహారాష్ట్రలోని ఒక ప్రాంతము పేరు. తన ప్రత్యర్థి వచ్చేసి కేరళ. ఈ రంజీ ట్రోఫీని మాజీ విజేత వచ్చేసి ముంబై. అదే విధముగా ఈ సీజన్ యొక్క ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ వచ్చేసి దానిష్ మలేవర్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చేసి హర్ష్ దూబే. తర్వాత 4వ ప్రశ్న, 2025వ సంవత్సరానికి గాను ప్రముఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ విడుదల చేసిన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో తొలి 3 స్థానాలలో నిలిచిన దేశాలు ఏవి? ఆన్సర్ ఫస్ట్ ప్లేస్లో బుర్కినా ఫాసో, సెకండ్ ప్లేస్లో పాకిస్తాన్ అండ్ థర్డ్ ప్లేస్లో సిరియా, 4th ప్లేస్లో మాలి మరియు చివరిది 5వ ప్లేస్లో నైజర్. మొత్తముగా నివేదిక జరిపిన దేశాలు వచ్చేసి 163. తరువాత 5వ ప్రశ్న, త్రిభాషా సూత్రము కారణముగా కొన్ని రాష్ట్రాలు మరియు కేంద్రము మధ్య జరుగుతున్న వ్యతిరేకత కారణముగా ఏ రాష్ట్రము వారి బడ్జెట్ పత్రములో సింబల్ని గుర్తించి వాటి ప్లేస్లో తమిళ సింబల్ని చేర్చటము జరిగినది? ఆన్సర్ తమిళనాడు రాష్ట్రము. ఈ సింబల్ యొక్క రూపకర్త కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి తిరు ఉదయ్ కుమార్. తరువాత 6వ ప్రశ్న, మార్చి నెలలో ముగిసిన జర్మనీ దేశపు ఎన్నికలలో విజయము సాధించి నూతన ఛాన్సలర్గా ఎన్నికైన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఫ్రెడరిక్ మెర్జ్. మాజీ ఛాన్సలర్ వచ్చేసి ఓలాఫ్ షోల్జ్. తర్వాత 7వ ప్రశ్న, ప్రముఖ భారతీయ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ సంస్థ యొక్క నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ తుహిన్ కాంత్ పాండే. ఇతను సెబీ సంస్థ యొక్క ప్రస్తుతం 12వ చైర్మన్. అయితే మాజీ వచ్చేసి మాధవి పూరి బూచ్. ఈ సెబీ సంస్థ యొక్క చైర్మన్ యొక్క పదవి కాలం వచ్చేసి 3 సంవత్సరములు. తరువాత గణిత శాస్త్రములో నోబెల్ బహుమతిగా పిలువబడే ప్రతిష్టాత్మక అబెల్ ప్రైజ్ 2025వ సంవత్సర విజేత ఎవరు? ఆన్సర్ మసాకి కాషివారా. ఇతను జపాన్ దేశానికి చెందినవాడు.
ఈ అవార్డుకు సంబంధించిన ప్రైజ్ మనీ వచ్చేసి 7.5 మిలియన్ నార్వేజియన్ క్రోన్స్. ఈ అబెల్ ప్రైజ్ని ప్రదానము మరియు నిర్వహించేటువంటి సంస్థ వచ్చేసి నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్. తరువాత 9వ ప్రశ్న, ప్రతి సంవత్సరము మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఈ 2025వ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్, అందరి మహిళలు మరియు బాలికల కోసము హక్కులు, సమానత్వము మరియు సాధికారత. తర్వాత 10వ ప్రశ్న, 2025వ సంవత్సరానికి గాను ఇటీవల ముగిసిన ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025వ సంవత్సర అంటే 9వ ఎడిషన్ విజేత ఎవరు? ఆన్సర్, ఇండియా. దీంతో ఇది 3వసారి భారత్ గెలవటం జరిగినది. తన ప్రత్యర్థి వచ్చేసి న్యూజిలాండ్ దేశము. అదే విధముగా ఈ టోర్నీ అనేది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు జరిగినది. ఈ పోటీలకు ఆతిథ్యం వచ్చేసి పాకిస్తాన్ మరియు దుబాయ్. మొత్తముగా ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా రచిన్ రవీంద్ర, ఇతను న్యూజిలాండ్ దేశానికి చెందినవాడు. తర్వాత 11వ ప్రశ్న, దేశములోని కంపెనీల యొక్క పనితీరు మరియు నిర్వహణ ఆధారముగా కేంద్ర ప్రభుత్వము 2025వ సంవత్సరానికి గాను నవరత్న హోదాను పొందిన 25వ మరియు 26వ సంస్థలు ఏవి? ఆన్సర్, 25వ సంస్థ వచ్చేసి ఐఆర్సిటిసి. ఇది 1999వ సంవత్సరంలో ప్రారంభం కావటం జరిగినది. ఈ ఐఆర్సిటిసి యొక్క అబ్రివేషన్ వచ్చేసి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. తరువాత 26వ సంస్థ వచ్చేసి ఐఆర్ఎఫ్సి. ఇది 1986వ సంవత్సరంలో ప్రారంభం కావటం జరిగినది. దీని యొక్క అబ్రివేషన్ వచ్చేసి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా న్యూఢిల్లీలో ఉన్నది. తరువాత 12వ ప్రశ్న, కెనడా దేశపు నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు ఎన్నిక అయ్యారు? ఆన్సర్, మార్క్ కార్నీ. ఇతని యొక్క పార్టీ పేరు లిబరల్ పార్టీ. తర్వాత 13వ ప్రశ్న, 2025వ సంవత్సరానికి గాను ఇటీవల ముగిసిన ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025లో ప్రతిభ కనబరిచి తొలి 3 స్థానాలలో నిలిచిన రాష్ట్రాలు ఏవి? ఆన్సర్, ఫస్ట్ ప్లేస్లో హర్యానా 104 పతకాలతో, సెకండ్ ప్లేస్లో తమిళనాడు 74 పతకాలతో, థర్డ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ 64 పతకాలతో తొలి 3 స్థానాలలో నిలవటము జరిగినది. తర్వాత 14వ ప్రశ్న, భారతదేశపు నూతన ఆర్థిక కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, అజయ్ సేత్. తర్వాత 15వ ప్రశ్న, ఇటీవల మయన్మార్ దేశములో భూకంపం రావటముతో ఆ దేశములోని భూకంప ప్రభావిత ప్రాంతాలలో ప్రజలను రక్షించటానికి భారతదేశము చేపట్టిన ఆపరేషన్ పేరేంటి? ఆన్సర్, ఆపరేషన్ బ్రహ్మ. తర్వాత 16వ ప్రశ్న, భారతదేశములోని ఏ రాష్ట్రము గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఆఫ్ పాలసీను ప్రారంభించిన తొలి రాష్ట్రముగా నిలిచినది? ఆన్సర్, మధ్యప్రదేశ్. తరువాత 17వ ప్రశ్న, దేశ భద్రతను బలోపేతము చేయాలనే ఉద్దేశముతో కేంద్ర ప్రభుత్వము ఇటీవల నకిలీ పాస్పోర్ట్ మరియు వీసాలను ఉపయోగించే వారి కోసము లోక్సభలో ప్రవేశపెట్టిన నూతన బిల్లు ఏంటి? ఆన్సర్, ఇమిగ్రేషన్ మరియు ఫారినర్స్ కంట్రోల్ బిల్ 2025. తర్వాత 18వ ప్రశ్న, ప్రముఖ మైక్రోసాఫ్ట్ సంస్థ ఇటీవల తమ కొత్త క్వాంటమ్ చిప్ను ఆవిష్కరించడము జరిగినది. అయితే దాని పేరేంటి? ఆన్సర్, మజోరనా 1. తర్వాత 19వ ప్రశ్న,
భారతదేశానికి దగ్గరలో ఉన్న ఏ పొరుగు దేశములో ఇటీవల ఒక వేర్పాటువాద ఉగ్రవాద సంస్థ రైలుని హైజాక్ చేయడము జరిగినది? ఆన్సర్ పాకిస్తాన్ అనే ప్రాంతములో, అది కూడా బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఈ ఒక సంస్థ రైలుని హైజాక్ చేయడం జరిగినది. ఆ సంస్థ పేరు వచ్చేసి బలూచ్ లిబరేషన్ ఆర్మీ. హైజాక్కు గురైన రైలు వచ్చేసి జాఫర్ ఎక్స్ప్రెస్. తర్వాత 20వ ప్రశ్న, టేబుల్ టెన్నిస్ క్రీడలో భారతదేశము తరపున ప్రాతినిధ్యం వహించి ఎన్నో ఘనతలు సాధించినటువంటి ఏ ప్లేయర్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించటం జరిగినది? ఆన్సర్ శరత్ కమల్. ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు. టేబుల్ టెన్నిస్ క్రీడలో ఇచ్చేటువంటి క్రీడారత్న అవార్డును పొందినటువంటి మొట్టమొదటి పర్సన్. తర్వాత 21వ ప్రశ్న, జాగ్వార్ ఫైటర్ దళానికి పూర్తి స్థాయిలో ఎంపిక అయిన భారతదేశపు మొట్టమొదటి మహిళా పైలట్గా ఇటీవల ఎవరు రికార్డు సృష్టించటము జరిగినది? ఆన్సర్ తనుష్కా సింగ్. తరువాత 22వ ప్రశ్న, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క నూతన చైర్మన్గా వరుసగా 7వసారి నియమితులైన వ్యక్తి ఎవరు? ఆన్సర్ మనన్ కుమార్ మిశ్రా. తర్వాత 23వ ప్రశ్న, కర్ణాటక సంగీతములో ఇచ్చే అత్యున్నత గౌరవముగా పిలువబడే ప్రతిష్టాత్మక సంగీత కళానిధి అవార్డు 2025 సంవత్సర గ్రహీత ఎవరు? ఆన్సర్ రుద్రపట్న కృష్ణమూర్తి శ్రీరామకుమార్. ఇతను వయోలిన్ విద్వాంసుడు. తర్వాత 24వ ప్రశ్న, ప్రతి సంవత్సరము మార్చి 23న జరుపుకునే ప్రపంచ వాతావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ క్లోజింగ్ ద ఇయర్లీ వార్మింగ్ గ్యాప్ టుగెదర్. 1950వ సంవత్సరం మార్చి 23న వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ స్థాపనకు గుర్తుగా దీన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. తరువాత 25వ ప్రశ్న, వాతావరణ మార్పుల కారణముగా పెరుగుతున్న వరద ప్రమాదాలకు గల కారణాలను అర్థము చేసుకుని వరద ప్రమాణం యొక్క తగ్గింపు మరియు నీటి వనరుల నిర్వహణ మీద గణనీయ కృషికి గాను ప్రతిష్టాత్మక స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2025 గ్రహీత ఎవరు? ఆన్సర్ గుంటర్ బ్లోష్. ఈ అవార్డును ప్రదానము చేసే సంస్థ వచ్చేసి స్టాక్ హోమ్ వాటర్ ఫౌండేషన్ మరియు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. తర్వాత 26వ ప్రశ్న, ప్రపంచ క్రీడలలో అత్యున్నత పదవిగా భావించే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అంటే IOC యొక్క మొట్టమొదటి మహిళ మరియు ఆఫ్రికన్ అధ్యక్షురాలిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ క్రిస్టీ కోవెట్రీ. ఈమె 10వ అధ్యక్షురాలు. అంటే 131 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అధ్యక్ష పదవిలో మొట్టమొదటి మహిళగా ఈమె రికార్డు సృష్టించటము జరిగినది. ఈమె యొక్క స్వదేశము జింబాబ్వే దేశములోని హరారే. తర్వాత 27వ ప్రశ్న, 2025వ సంవత్సరానికి గాను ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన ప్రపంచ సంతోష సూచికలో అగ్రస్థానములో నిలిచిన దేశము ఏది? ఆన్సర్ ఫస్ట్ ప్లేస్లో ఫిన్లాండ్, సెకండ్ ప్లేస్లో డెన్మార్క్, థర్డ్ ప్లేస్లో ఐస్లాండ్, ఫోర్త్ ప్లేస్లో స్వీడన్ మరియు ఫిఫ్త్ ప్లేస్లో నెదర్లాండ్స్ నిలవటము జరిగినది. తరువాత 28వ ప్రశ్న, 2025వ సంవత్సరానికి గాను ఇటీవల UNO విడుదల చేసిన ప్రపంచ సంతోష సూచికలో భారతదేశం యొక్క స్థానము ఎంత? ఆన్సర్ 118వ స్థానము. చివరి సంవత్సరం అనగా 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ 126గా ఉంది.
ఈ ర్యాంకింగ్ను మొత్తముగా 147 దేశాల మీద జరపటము జరుగుతుంది. తరువాత 29వ ప్రశ్న, 4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి మరియు సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని చిరంజీవి గారికి ప్రదానము చేసినటువంటి బ్రిటిష్ సంస్థ ఏది? ఆన్సర్ బ్రిడ్జ్ ఇండియా. తర్వాత 30వ ప్రశ్న, పేరు ఎంపిక చేసుకోవటము మరియు పేరు మార్చుకోవటము భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు తీర్పుని వెలువరించినది? ఆన్సర్ అలహాబాద్ హైకోర్టు. తర్వాత 31వ ప్రశ్న, ప్రతి సంవత్సరము మార్చి 3వ తేదీన జరుపుకునే ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవము యొక్క ఈ 2025వ సంవత్సర థీమ్ ఏంటి? ఆన్సర్ వన్యప్రాణుల సంరక్షణ, ఆర్థికము మరియు ప్రజలు మరియు భూగ్రహంలో పెట్టుబడి పెట్టడము. తరువాత 32వ ప్రశ్న, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవము సందర్భముగా కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రారంభించిన ప్రాజెక్ట్ డాల్ఫిన్లో భాగముగా ఇటీవల విడుదల చేసిన నదీ ఆవాస డాల్ఫిన్ల సర్వేలో మొత్తం డాల్ఫిన్ల సంఖ్యను ఎంతగా ప్రకటించినది? ఆన్సర్ ఈ సర్వేలో తేలిన మొత్తం డాల్ఫిన్ల సంఖ్య వచ్చేసి 6327. ఇందులో భాగముగా గంగా నది మరియు దానికి సంబంధించిన ఉపనదులలో మొత్తం 5689 డాల్ఫిన్లు, మరియు రెండవది బ్రహ్మపుత్ర మరియు దాని ఉపనదులలో 635 డాల్ఫిన్లు, మరియు మూడవది సింధు నదిలో అది కూడా దానికి సంబంధించిన బియాస్ అనే ఉపనదిలో 3 డాల్ఫిన్లు ఉండటము జరిగినది. 2020వ సంవత్సరంలో డాల్ఫిన్లను రక్షించాలనే ఉద్దేశముతో కేంద్ర ప్రభుత్వము ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్ను ప్రారంభించటము జరిగినది. దీనికి సంబంధించిన నోడల్ ఏజెన్సీ వచ్చేసి పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ. ఈ సర్వేను జరిపినటువంటి సంస్థ వచ్చేసి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. తర్వాత 33వ ప్రశ్న, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యొక్క నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చల్లా శ్రీనివాసుల శెట్టి. తర్వాత 34వ ప్రశ్న, ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి స్మారక చిహ్నాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ ప్రదేశములో నిర్మించాలని నిర్ణయించారు? ఆన్సర్ రాష్ట్రీయ స్మృతి స్థల్. తర్వాత 35వ ప్రశ్న, 15వ జాతీయ సీనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ టైటిల్ని ఇటీవల దాదాపు 15 ఏళ్ల తరువాత గెలిచిన రాష్ట్రము ఏది? ఆన్సర్ జార్ఖండ్. తన ప్రత్యర్థి వచ్చేసి హర్యానా. తర్వాత 36వ ప్రశ్న, తెలంగాణలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ఎవరి పేరుతో మార్చటము జరిగినది? ఆన్సర్ సురవరం ప్రతాప్ రెడ్డి. తర్వాత 37వ ప్రశ్న, భౌగోళిక, రాజకీయ మరియు ఆర్థిక అంశాలపై భారతదేశము ప్రతిష్టాత్మకముగా నిర్వహించేటువంటి అంతర్జాతీయ సదస్సు అయిన రైసీనా డైలాగ్ 10వ ఎడిషన్కి ఆతిథ్యం ఇచ్చిన నగరము ఏది? ఆన్సర్ న్యూఢిల్లీ. దీని యొక్క థీమ్ వచ్చేసి కాలచక్ర, ప్రజలు, శాంతి మరియు గ్రహము. ఈ సదస్సు మార్చి 17 నుంచి 19వ తేదీ వరకు జరిగినది. తరువాత 38వ ప్రశ్న, ఇటీవల విడుదల అయిన నివేదికలో జీవ ఇంధనమును ఉత్పత్తి చేస్తున్న దేశాలలో ప్రపంచములోనే అగ్రస్థానములో నిలిచిన దేశము ఏది మరియు అందులో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? ఆన్సర్ ఫస్ట్ ప్లేస్లో అమెరికా, సెకండ్ ప్లేస్లో బ్రెజిల్ మరియు మన భారతదేశము 3వ స్థానములో నిలిచినది. తర్వాత 39వ ప్రశ్న, ఫోర్బ్స్ సంస్థ 2025వ సంవత్సరానికి గాను ఆసియా ఖండములోనే అత్యంత సంపన్నులుగా టాప్ 3లో ఎవరిని పేర్కొన్నది? ఆన్సర్ ఫస్ట్ ప్లేస్లో ముఖేష్ అంబానీ,
ఇతని యొక్క సంస్థ పేరు రిలయన్స్ ఇండస్ట్రీస్. అండ్ సెకండ్ ప్లేస్లో జోంగ్ షాన్షాన్, ఇతని యొక్క సంస్థ పేరు నాంగ్ఫా స్ప్రింగ్ జియోలాజికల్ ఫార్మసీ ఎంటర్ప్రైజెస్. అండ్ థర్డ్ ప్లేస్లో గౌతమ్ అదానీ, ఇతని యొక్క సంస్థ పేరు అదానీ గ్రూప్ అండ్ ఇండస్ట్రీస్. తర్వాత 40వ ప్రశ్న, 2025వ సంవత్సరానికి గాను కిక్ వాలీబాల్ ఆర్ ఫుట్ వాలీబాల్గా పిలువబడేటువంటి స్టిపక్ తక్రా వరల్డ్ కప్ 2025వ సంవత్సర విజేత ఎవరు? ఆన్సర్ భారతదేశము. తన ప్రత్యర్థి వచ్చేసి జపాన్. మరియు మహిళలు కూడా ఈ పోటీలో పాల్గొని 3వ స్థానంలో నిలవడం జరిగినది. ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రము వచ్చేసి బీహార్ రాష్ట్రము. తర్వాత 41వ ప్రశ్న, ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని ఆస్మానియా దొనోవాని అనే ప్రోటోజోవా వల్ల వచ్చేటువంటి కాలా అజార్ అనే వ్యాధిరహిత దేశముగా ప్రకటించినది? ఆన్సర్ భారతదేశము. తర్వాత 42వ ప్రశ్న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నూతన డిప్యూటీ గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పూనం గుప్తా. తరువాత 43వ ప్రశ్న, ప్రపంచ వారసత్వ తాత్కాలిక దేశాల జాబితాలో యునెస్కో ఇటీవల భారతదేశములోని ఎన్ని ప్రదేశాలను చేర్చినది? ఆన్సర్ మొత్తంగా 6 ప్రదేశాలను చేర్చటం జరిగినది. ఇందులో భాగముగా మొదటిది కంగేరి వ్యాలీ నేషనల్ పార్క్, ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రములో కలదు. ముడుమల్ మెగాలిథిక్ మొనహైర్, దీన్నే నిలువురాళ్ళుగా పిలవటం జరుగుతుంది. ఇది మన తెలంగాణ రాష్ట్రములోని నారాయణపేట్ జిల్లాలో కలదు. మూడవది దేశములోని వివిధ ప్రాంతాలలో కల అశోక శాసనాలు. అదే విధముగా 4వది ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోని చౌసత్ యోగిని దేవాలయాలు. 5వది ఉత్తర భారతదేశములోని గుప్త దేవాలయాలు. మరియు చివరిది రాజభవనాలు, బూందేలాల కోటలు. ఇవి మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోని బూందేల్ఖండ్ పీఠభూములలో ఉన్నాయి. తరువాత 44వ ప్రశ్న, యునైటెడ్ కింగ్డమ్ యొక్క ప్రతిష్టాత్మక హానరరీ నైట్హుడ్ పురస్కారం ఇటీవల ఏ భారతీయుడికి దక్కినది? ఆన్సర్ నటరాజన్ చంద్రశేఖర్. తరువాత 45వ ప్రశ్న, ప్రభుత్వ ఇనుప ఖనిజ మైనింగ్ దిగ్గజ సంస్థ అయినటువంటి ఎన్ఎండిసి సంస్థ యొక్క నూతన చైర్మన్ మరియు ఎండిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అమితావ్ ముఖర్జీ. తర్వాత 46వ ప్రశ్న, అంతర్జాతీయ T20 క్రికెట్ చరిత్రలోనే 13,000 పరుగులను పూర్తి చేసుకున్న మొట్టమొదటి ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరు? ఆన్సర్ విరాట్ కోహ్లీ. ఇతనికి ఈ 13,000 పరుగులను పూర్తి చేయడానికి 386 T20 ఇన్నింగ్స్ని పట్టడం జరిగినది. ఓవరాల్గా ఈ 13,000 పరుగులను పూర్తి చేసిన ప్లేయర్లలో వరల్డ్ వైడ్గా 5th ప్లేయర్ మన విరాట్ కోహ్లీ. తర్వాత 47వ ప్రశ్న, ఈ 2025వ సంవత్సరానికి గాను మార్చి 3వ తేదీన ప్రతిష్టాత్మకముగా జరిగిన 97వ ఎడిషన్ ఆస్కార్ అవార్డ్స్ 2025లో ఉత్తమ చిత్రముగా మరియు ఉత్తమ దర్శకుడిగా అవార్డు పొందినవారు ఎవరు? ఆన్సర్ ఉత్తమ చిత్రము వచ్చేసి అనోరా. దీని యొక్క స్టోరీ వచ్చేసి రష్యా మరియు అమెరికన్ సెక్స్ వర్కర్ నేపథ్యంలో తెరకెక్కినటువంటి ఒక రొమాంటిక్ అండ్ కామెడీ పిక్చర్. ఈ చిత్రం యొక్క దర్శకుడు వచ్చేసి సీన్ బేకర్. ఈ చిత్రం ఓవరాల్గా ఈ అవార్డుతో పాటు మరి యొక్క 4 అవార్డులను కూడా గెలవటం జరిగినది. అందులో భాగముగా బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్ మరియు బెస్ట్ యాక్ట్రెస్ విభాగములో ఈ అవార్డును గెలుచుకోవటం జరిగినది. అదే విధముగా బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చేసి సీన్ బేకర్ ఫ్రమ్ అనోరా పిక్చర్. తర్వాత 48వ ప్రశ్న, ఈ 2025వ సంవత్సరానికి గాను ఇటీవల మార్చి 3వ తేదీన ప్రతిష్టాత్మకముగా ముగిసిన 97వ ఎడిషన్ ఆస్కార్ అవార్డ్స్ 2025లో ఉత్తమ నటుడు మరియు నటి అవార్డులను దక్కించుకున్న నటులు ఎవరు?
ఆన్సర్ బెస్ట్ యాక్టర్ వచ్చేసి ఏడ్రియన్ బ్రాడీ. ఇతను ద బ్రూటలిస్ట్ చిత్రానికి గాను ఈ అవార్డును దక్కించుకోవడం జరిగినది. తరువాత బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి మిక్కీ మ్యాడిసన్. ఈమె అనోరా చిత్రానికి గాను అవార్డుని గెలుచుకోవడం జరిగినది. అదే విధముగా ఈ ఆస్కార్ అవార్డ్స్ 2025లో ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో కీరన్ కల్కిన్ అనే వ్యక్తి ఈ రియల్ పెయిన్ అనే చిత్రానికి గాను అవార్డును గెలుచుకోవటము. అదే విధముగా ఉత్తమ సహాయ నటి కేటగిరీలో జో సల్దానా ఎమిలియా పెరెజ్ అనే చిత్రానికి గాను అవార్డును గెలుచుకోవడం జరిగినది. తరువాత 49వ ప్రశ్న, సమ్ ఎక్స్ట్రా ఇన్ఫో అండ్ అవార్డ్స్ అబౌట్ ఆస్కార్ అవార్డ్స్ 2025. ఆన్సర్ ఫస్ట్ వన్, బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగములో ఐ యామ్ నాట్ ఏ రోబోట్ అనే చిత్రం అవార్డును గెలుచుకోవటం. సెకండ్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా అనే చిత్రం గెలుచుకోవటం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ అనే విభాగములో ఇన్ ద షాడో ఆఫ్ ద సీషస్ అనే చిత్రము. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగములో లోల్ క్రౌలీ అనే వ్యక్తి ద బ్రూటలిస్ట్ చిత్రానికి గాను అవార్డులను గెలుచుకోవటం జరిగినది. అదే విధముగా ఈ 97వ ఎడిషన్ ఆస్కార్ అవార్డ్స్ 2025 అనేది ఇటీవల మార్చి 3 అమెరికా దేశములోని లాస్ ఏంజల్స్లో గల డాల్బీ థియేటర్లో ఈ కార్యక్రమం అనేది జరిగినది. ఈ కార్యక్రమం యొక్క హోస్ట్ అంటే యాంకర్ వచ్చేసి కోనన్ ఓ బ్రెయిన్. తరువాత 50వ ప్రశ్న, ఇటీవల కేంద్ర ప్రభుత్వము నూతన 58వ నేషనల్ టైగర్ రిజర్వ్గా ఏ రాష్ట్రములోని టైగర్ రిజర్వ్ని ప్రకటించటము జరిగినది. ఆన్సర్, ఈ నూతన 58వ టైగర్ రిజర్వ్ వచ్చేసి మాధవ్ నేషనల్ పార్క్. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రములోని శివపూరి జిల్లాలో కలదు. దీంతో ఒక్క మధ్యప్రదేశ్ రాష్ట్రములోనే అత్యధికముగా 9 టైగర్ రిజర్వులు అనేవి ఉన్నాయి. తరువాత 51వ ప్రశ్న, 2024వ సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వము అనువాద రచన అనే విభాగములో తెలుగు భాషకు గాను సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్న రచయిత ఎవరు? ఆన్సర్, తుర్లపాటి రాజేశ్వరి. ఈమెకు మన తెలుగు భాషకు గాను ఈ అవార్డు రావటము జరిగినది. ఈమె గోపీనాథ్ మహంతి ఒడిషా రాష్ట్రానికి చెందిన వ్యక్తి రాసిన దాది బూడా అనే నవలను ఈత చెట్టు దేవుడుగా అనువాదము చేసినందుకు గాను ఈ అవార్డును గెలుచుకోవటం జరిగినది. అలాగే హిందీ భాషలో మదన్ సోనీ గారు మరియు ఇంగ్లీష్ భాషలో అనిసూర్ రెహమాన్ గారు ఈ అవార్డులను గెలుచుకోవటము జరిగినది. ఈ ముగ్గురితో పాటు మొత్తముగా అంటే దేశవ్యాప్తముగా 21 మంది ఈ సాహిత్య అకాడమీ అవార్డులను గెలుచుకోవటము జరిగినది. తర్వాత 52వ ప్రశ్న, ఆసియా క్రికెట్ కౌన్సిల్ యొక్క నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, మొహసీన్ నఖ్వీ. తర్వాత 53వ ప్రశ్న, ప్రపంచములోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ని నిర్మించిన తొలి దేశము ఏది? ఆన్సర్, జపాన్. జపాన్ దేశము అరిడా సిటీలోని హట్సుషియా అనే ప్రాంతములో కేవలం 6 గంటలలో ఈ రైల్వే స్టేషన్ని నిర్మించి రికార్డు సృష్టించటము జరిగినది. తర్వాత 54వ ప్రశ్న, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు యొక్క తదుపరి 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులు కాబోతున్నారు? ఆన్సర్, జస్టిస్ బిఆర్ గవాయ్. పూర్తి పేరు వచ్చేసి భూషణ్ రామకృష్ణ గవాయ్. బిఆర్ గవాయ్ గారు మే 14న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇంతకుముందు 51వ చీఫ్ జస్టిస్ వచ్చేసి సంజీవ్ ఖన్నా, 52వ వచ్చేసి డివై చంద్రచూడ్ 50వ చీఫ్ జస్టిస్ వచ్చేసి డివై చంద్రచూడ్. ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి సంబంధించిన నియామకాన్ని తెలిపే ఆర్టికల్ వచ్చేసి 124(1).
ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్రస్తుతం ఎవరైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నారో వారి సిఫారసుతో ఆ రాష్ట్రపతి నియమించటం జరుగుతుంది. ఓకే, తరువాత 55వ ప్రశ్న. రాకేష్ శర్మ తరువాత యాక్సియం మిషన్ 4లో భాగముగా భారత్ నుంచి అంతరిక్షములోకి వెళుతున్న ఇండియన్ ఆస్ట్రోనాట్ ఎవరు? ఆన్సర్ శుభాంశు శుక్లా. తరువాత 56వ ప్రశ్న. 23వ జాతీయ లా కమిషన్ యొక్క నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ దినేష్ మహేశ్వరి. తర్వాత 57వ ప్రశ్న. ఇటీవల విడుదల అయిన నివేదికలో ప్రపంచవ్యాప్తముగా జరుగుతున్న ప్రసూతి మరణాలలో WHO ప్రకారము భారతదేశము ఎన్నవ స్థానములో నిలిచినదని ప్రకటించినది? ఆన్సర్ 2వ స్థానము. తరువాత 58వ ప్రశ్న. 2025వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ 2025నకు ఎంపికైన ఫోటో మరియు ఆ ఫోటోగ్రాఫర్ ఎవరు? ఆన్సర్ ఫోటో వచ్చేసి గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో గాయపడినటువంటి ఒక బాలుడి చిత్రము. ఈ చిత్రమును తీసిన ఫోటోగ్రాఫర్ వచ్చేసి సమర్ అబు ఎలూఫ్. తర్వాత 59వ ప్రశ్న. భారత జనాభా వృద్ధి రేటు 2036వ సంవత్సరము నాటికి ఎంత శాతము తగ్గనున్నట్లు జనాభా అంచనాల సాంకేతిక కమిటీ నివేదిక తెలిపినది? ఆన్సర్ 0.58%. తర్వాత 60వ ప్రశ్న. వాతావరణ మార్పులపై పరిశోధనకు గాను భారతదేశపు మొట్టమొదటి పరిశోధన కేంద్రాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఉదంపూర్. ఇది జమ్మూ కాశ్మీర్లో కలదు. తర్వాత 61వ ప్రశ్న. IQ8 అనే సంస్థ ఇటీవల విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో భాగముగా ప్రపంచములోనే అత్యంత వాయు కాలుష్య రాజధాని నగరాలుగా వేటిని పేర్కొంది? ఆన్సర్ ఫస్ట్ ప్లేస్లో ఢిల్లీ, సెకండ్ ప్లేస్లో ఎంజమోనా, ఇది చాద్ దేశం యొక్క రాజధాని. తర్వాత 3వ ప్లేస్లో బంగ్లాదేశ్ నిలవటము జరిగినది. అదే విధముగా మన భారతదేశములో అయితే ఫస్ట్ ప్లేస్లో బార్నిహట్ ఫ్రమ్ మేఘాలయ స్టేట్, సెకండ్ ప్లేస్లో న్యూఢిల్లీ అండ్ థర్డ్ ప్లేస్లో ములాన్పూర్ ఫ్రమ్ పంజాబ్. తర్వాత 62వ ప్రశ్న. భారత ప్రధాని మారిషస్ దేశ 57వ జాతీయ దినోత్సవ వేడుకలో పర్యటనలో సందర్భముగా ఆ దేశ అత్యున్నత గౌరవముగా పిలువబడే ఏ అవార్డు మరియు ఈ పర్యటనలో ఎన్ని ఒప్పందాలు జరిగినాయి? ఆన్సర్ అవార్డు పేరు వచ్చేసి ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషియన్. ఈ అవార్డు పొందినటువంటి ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మన ప్రధాని మోడీ కావటం విశేషం. ఈ మారిషస్ దేశం యొక్క అధ్యక్షుడు అంటే ప్రస్తుతం వచ్చేసి ధరమ్ గోకుల్ మరియు మారిషస్ ప్రధానమంత్రి రామ్ గులాం. మన ప్రధాని మారిషస్ దేశ పర్యటనలో భాగంగా మొత్తం 8 ఒప్పందాలు అనేవి కుదిరినాయి. అవి ఏంటంటే, 1 స్థానిక కరెన్సీ పరిష్కార వ్యవస్థ, 2వది నీటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయము, 3వది ఆర్థిక నేరాల పరిశోధించటములో సహకారము, 4వది MSMEలలో సహకారము, 5వది పరిపాలన సంస్కరణలు మరియు శిక్షణ, మరియు 6వది సముద్ర పరిశోధన మరియు సమాచార భాగస్వామ్యము, 7వది దౌత్య శిక్షణ మరియు చివరిది సముద్ర భద్రతా సహకారము. తరువాత 63వ ప్రశ్న. 2025వ సంవత్సరానికి గాను ఇటీవల ముగిసిన 3వ ఎడిషన్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2025వ సంవత్సరం విజేతగా నిలిచిన జట్టు ఏది? ఆన్సర్ విన్నర్ వచ్చేసి ముంబై ఇండియన్స్, ఇది వారికి సెకండ్ టైటిల్. అండ్ రన్నర్ అప్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్.
అదే విధముగా ఈ టోర్నీకి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫో వచ్చేసి ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ వచ్చేసి హర్మన్ ప్రీత్ సింగ్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చేసి నాట్ స్కైవర్ బ్రెంట్, ఈమె ముంబై ఇండియన్స్ జట్టుకి చెందినది. అదే విధముగా ఆరెంజ్ క్యాప్ వచ్చేసి నాట్ స్కైవర్ బ్రాంట్, ఈమె ముంబై ఇండియన్స్కు చెందినది. పర్పుల్ క్యాప్ వచ్చేసి అమీలియా కేర్, ఈమె కూడా ముంబై ఇండియన్స్ జట్టునకి చెందినది. ఈ టోర్నీలో భాగముగా ఎలాంటి చీటింగ్ చేయకుండా ఆడేవారికి ఇచ్చేటువంటి ఫేర్ ప్లే అవార్డు వచ్చేసి గుజరాత్ జైంట్స్ దక్కించుకోవడం జరిగినది. అదే విధముగా ముఖ్యముగా ఈ టోర్నీలో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డు వచ్చేసి అమన్జోత్ కౌర్ ఫ్రమ్ ముంబై ఇండియన్స్. తర్వాత 64వ ప్రశ్న, 2025వ సంవత్సరానికి గాను దార్శనిక నాయకత్వము మరియు దేశ ఆర్థిక పురోగతికి చేసిన కృషికి గాను ప్రముఖ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్ 2025వ సంవత్సరమునకు ఎంపికైన వారు ఎవరు? ఆన్సర్ కుమార్ మంగళం బిర్లా, ఇతను ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థకు చెందిన చైర్మన్. తర్వాత 65వ ప్రశ్న, భారతదేశములో ఎస్సీ కులాల రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రముగా ఇటీవల ఏ రాష్ట్రము నిలిచినది? ఆన్సర్ తెలంగాణ. తర్వాత 66వ ప్రశ్న, 2024-25వ ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశం యొక్క ఎగుమతులు మరియు దిగుమతులను ఎన్ని బిలియన్ డాలర్లుగా కేంద్ర ప్రభుత్వము ఇటీవల ప్రకటించినది? ఆన్సర్ ఎగుమతుల విషయానికి వచ్చేస్తే మొత్తం ఈ ఆర్థిక సంవత్సరములో 820.93 బిలియన్ డాలర్లుగా, అంటే మన ఇండియన్ రూపీస్లో 70,60,000 కోట్లకు గాను, దిగుమతుల విషయానికి వచ్చేస్తే 720.82 బిలియన్ డాలర్స్గా, అదే విధముగా వాణిజ్య లోటు వచ్చేసి 282.82 బిలియన్ డాలర్స్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించటము జరిగినది. తర్వాత 67వ ప్రశ్న, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అంటే ఐకార్ సంస్థ యొక్క నూతన డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మంగీలాల్ జట్. తర్వాత 68వ ప్రశ్న, 2025వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బుకర్ ఫెయిర్ 2025వ సంవత్సరమునకు భారతదేశము తరపున నామినేట్ కాబడిన మొట్టమొదటి కన్నడ రచయిత ఎవరు? ఆన్సర్ బాను ముస్తాక్, ఈమె కర్ణాటక రాష్ట్రానికి చెందినది. ఈమె రచించిన హార్ట్ ల్యాంప్ అనే ఒక నవల ఈ అంతర్జాతీయ బుకర్ ఫెయిర్కు సంబంధించి అవార్డు రేసులో నామినేట్ కావడం జరిగినది. దీన్నే ఆంగ్లములోకి అనువాదనం చేసిన వారు దీపా బస్తీ. ఈ అవార్డునకు నామినేట్ కాబడిన 6గురిలో మిగిలిన 5 మంది వచ్చేసి ఏ లిపర్డ్ స్కిన్ హార్ట్ అనే బుక్, దీన్ని రచించినది అన్నే ఎర్నాక్స్. సెకండ్ పర్ఫెక్షన్ అనే బుక్ని విన్సెంబో లాట్రోనికో. థర్డ్ స్మాల్ బోట్ అనే బుక్ని విన్సెంటో డెలో క్రోయిక్స్. అండ్ ఫోర్త్ హిరామి కవసాకి అనే బుక్ అసా మొనెడా. అండ్ ఫిఫ్త్ వాల్యూమ్ క్యాలిక్యులేషన్ అనే బుక్ సోల్పేజ్ బల్లే అనే వ్యక్తులు రచించటము జరిగినది. ఈ అవార్డును ఎవరైతే గెలుస్తారో వారికి 50,000 యూరోస్ని ఇవ్వటము జరుగుతుంది. తర్వాత 69వ ప్రశ్న, 2024-25వ ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వము ఇటీవల విడుదల చేసిన రాష్ట్రాల వృద్ధి రేటులో తొలి 3 అగ్రస్థానాలలో నిలిచిన రాష్ట్రాలు మరియు తెలుగు రాష్ట్రాల యొక్క ర్యాంకింగ్స్ ఏంటి? ఆన్సర్ ఈ నివేదికను విడుదల చేసేటువంటి ప్రభుత్వ శాఖ వచ్చేసి కేంద్ర గణాంకాల మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ. వీరు విడుదల చేసిన వృద్ధి రేటులో భాగముగా జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు రాష్ట్రము 9.69%తో,
సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ 8.21%తో, థర్డ్ ప్లేస్లో పుదుచ్చేరి 7.96%తో తొలి 3 స్థానాలలో నిలవటము జరిగినది. అదే విధముగా మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో సెకండ్ ప్లేస్లో 8.21%తో నిలవటము. అదే విధముగా తెలంగాణ రాష్ట్రము వచ్చేసి జాతీయ స్థాయిలో 13th ప్లేస్లో 6.79%తో నిలవటము జరిగినది. తరువాత 70వ ప్రశ్న. అదే విధముగా ఈ 2024-25వ ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వము విడుదల చేసిన తలసరి ఆదాయములో తొలి 3 అగ్రస్థానాలలో నిలిచిన రాష్ట్రాలు మరియు మన 2 తెలుగు రాష్ట్రాల యొక్క ర్యాంకింగ్స్ ఏంటి? ఆన్సర్, ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు రాష్ట్రము 13.58%తో, సెకండ్ ప్లేస్లో కర్ణాటక 12.09%తో, థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ 11.89%తో తొలి 3 స్థానాలలో నిలవటము జరిగినది. అదే విధముగా మన 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో థర్డ్ ప్లేస్లో 11.89%తో అండ్ తెలంగాణ రాష్ట్రము జాతీయ స్థాయిలో 11th ప్లేస్లో 9.61%తో నిలవటము జరిగినది. తరువాత 71వ ప్రశ్న. ప్రధాని నరేంద్ర మోడీ శ్రీలంక పర్యటనలో భాగముగా ఆ దేశ ప్రభుత్వము వివిధ దేశాల అధినేతలకు ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారము అయిన ఏ అవార్డుని ఇటీవల మోడీకి బహూకరించటము జరిగినది? ఆన్సర్, మిత్ర విభూషణ్. ప్రస్తుత శ్రీలంక దేశం యొక్క ప్రధానమంత్రి హరిని అమరసూర్య, అదే విధముగా ప్రస్తుత శ్రీలంక దేశ అధ్యక్షుడు వచ్చేసి అనురకుమార దిస్సనాయకే. తరువాత 72వ ప్రశ్న. పుల్వామా ఉగ్రదాడి తరువాత అతిపెద్ద ఉగ్రదాడి ఇటీవల దేశములోని ఏ ప్రాంతములో జరిగినది? ఆన్సర్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రములోని పహల్గామ్ ప్రాంతములో గల బైసరన్ లోయ. తర్వాత 73వ ప్రశ్న. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యములో ప్రతీకార్య చర్యగా భారత ప్రభుత్వము ఏ సంవత్సరము నాటి సింధు నది జలాల ఒప్పందమును రద్దు చేసినది? ఆన్సర్, 1960వ సంవత్సరం. ఈ ఒప్పందములో భాగముగా సింధు నదికి సంబంధించి దానితో పాటు ప్రవహించే 5 ఉపనదులకు సంబంధించి వరల్డ్ బ్యాంక్ జోక్యముతో 3 నదులు వారికి 3 నదులు మనకి గాను కేటాయించటం జరిగినది. మన భారతదేశానికి కేటాయించిన నదులు వచ్చేసి రావి, బియాస్, సట్లెజ్. అదే విధముగా పాకిస్తాన్కి కేటాయించిన జీలం, చీనాబ్, ఇండస్ నదులలో కూడా 80% పాకిస్తాన్కి, మిగిలిన 20% మన భారతదేశం వాడుకోవటానికి వీలు కల్పించినది. తరువాత 74వ ప్రశ్న. సాహిత్య రంగములో భారతదేశములో ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం అయినటువంటి ప్రతిష్టాత్మక 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత ఎవరు? ఆన్సర్, వినోద్ కుమార్ శుక్లా. ఇతను ఒక హిందీ రచయిత. ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటి అవార్డు గ్రహీత. ఇతను నౌకర్ కి కమీజ్ అనే నవలకు గాను అవార్డును గెలుచుకోవటము జరిగినది. తరువాత 75వ ప్రశ్న. భారతదేశములోని పెన్షన్లపై పర్యవేక్షణ మరియు నియంత్రణ కొరకు ఏర్పడిన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థ యొక్క నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, ఎస్ రామన్. మాజీ చైర్మన్ వచ్చేసి దీపక్ మొహంతి. తర్వాత 76వ ప్రశ్న. బంగాళాఖాతము వెంబడి దక్షిణాసియా మరియు ఆగ్నేయాసియా దేశాల మధ్య సాంకేతిక మరియు ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించేందుకు గాను ఏర్పడిన 6వ బిమ్స్టెక్ సమ్మిట్ 2025నకు ఆతిథ్యం ఇచ్చిన దేశము ఏది మరియు ఈ సదస్సులో ఏ అంశాల మీద చర్చ జరిగినది? ఆన్సర్, ఆతిథ్యం వచ్చేసి థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్ నగరములో.
అదే విధముగా తదుపరి 2 yearsకి ఆతిథ్యం ఇచ్చే దేశము బంగ్లాదేశ్. ఈ సదస్సులో చర్చించిన అంశాలు వచ్చేసి 1 బిమ్స్టెక్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు, 2వది వార్షిక బిమ్స్టెక్ వ్యాపార సదస్సు నిర్వహించాలి అంటే ప్రతి సంవత్సరము, 3వది స్థానిక కరెన్సీలతో వ్యాపారము చేసేటు అంశము. ఈ 3 అంశాల మీద చర్చించటము జరిగినది. తరువాత 77వ ప్రశ్న, 1 స్టేట్ 1 RRB విధానము క్రింద గ్రామీణ బ్యాంకులను విలీనము చేయాలనే నిర్ణయముతో దేశములోని మొత్తం గ్రామీణ బ్యాంకుల సంఖ్యను 43 నుంచి ఎంతకు తగ్గించటము జరిగినది? ఆన్సర్ 43 నుంచి 28కు తగ్గించటం జరిగినది. మన భారతదేశములో మొట్టమొదటిసారిగా గ్రామీణ బ్యాంకుల స్థాపనను 1975 అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోని మొరదాబాద్ అనే ప్రాంతములో ఏర్పాటు చేయటం జరిగినది. ఈ గ్రామీణ బ్యాంకులను పర్యవేక్షించేటువంటి సంస్థ నాబార్డ్ మరియు ఈ గ్రామీణ బ్యాంకులను నియంత్రించేటువంటి సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించి ఒక చట్టమును కూడా కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ప్రవేశపెట్టినది. దాని పేరే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల చట్టం 1976. తరువాత 78వ ప్రశ్న, 1 స్టేట్ 1 RRB విధానము క్రింద ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ఏ 4 బ్యాంకులను కలిపి ఒక RRBగా ఏర్పాటు అయినది మరియు దాని పేరేంటి? ఆన్సర్ ఏర్పడిన పేరు వచ్చేసి APGB అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో కలిసిపోయినటువంటి 4 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పేర్లు వచ్చేసి 1 ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, 2వది ఆంధ్రప్రగతి గ్రామీణ వికాస్ బ్యాంక్, 3వది సప్తగిరి గ్రామీణ బ్యాంక్, 4వది చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్. ఈ మొత్తం 1 స్టేట్ 1 RRB అనే విధానం మే 1, 2025 నుండి అమలు కావటము జరిగినది. తరువాత 79వ ప్రశ్న, ప్రతి సంవత్సరము ఏప్రిల్ 25న జరిగే ప్రపంచ మలేరియా దినోత్సవం 2025వ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ మలేరియా ఎండ్స్ విత్ అస్, రీఇన్వెస్ట్, రీఇమాజిన్ అండ్ రీఇగ్నైట్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే IPL చరిత్రలోనే అత్యంత పిన్న వయసులోను మరియు అతి తక్కువ బంతుల్లో సెంచరీని పూర్తి చేసిన ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరు? ఆన్సర్ వైభవ్ సూర్యవంశీ. ఇతని యొక్క జట్టు పేరు రాజస్థాన్. ఇతను గుజరాత్ టైటాన్స్ అనే జట్టు మీద కేవలం 35 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచారు. తర్వాత 81వ ప్రశ్న, స్టేట్ ఆఫ్ ది వరల్డ్ ప్లానెట్ జెనెటిక్ రిసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ పేరిట ప్రపంచ ఆహార సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారము ప్రపంచం మొత్తం ప్రధానముగా ఎన్ని పంటలపై ఆధారపడి జీవిస్తుందని తెలిసినది? ఆన్సర్ 9 పంటలు. అవి వరి, గోధుమ, చెరకు, మొక్కజొన్న, బంగాళదుంప, సోయాబీన్, ఆయిల్ పామ్ మరియు కసావా అనే ఈ 9 పంటల మీద దాదాపు ప్రపంచం మొత్తం 60% జనాభా వీటిపైన ఆధారపడుతుందని FAO తెలిపినది. తర్వాత 82వ ప్రశ్న, 2024వ సంవత్సరానికి గాను ప్రముఖ విజ్డెన్ అల్మనాక్ 2024 పేరిట క్రికెట్ క్రీడకు ఇచ్చేటువంటి అవార్డులలో విజేతలు ఎవరు? ఆన్సర్ మెన్స్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, ఉమెన్స్ విభాగంలో స్మృతి మందానా. ఆసియా ఖండములోనే మొట్టమొదటిసారిగా సముద్రం మీద ఒక వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెన ఇటీవల ఎక్కడ ప్రారంభం కావడం జరిగినది? దీన్నే పంబన్ బ్రిడ్జ్ అని కూడా పిలవటం జరుగుతుంది. ఆన్సర్ ఇది రామేశ్వరం అంటే తమిళనాడు రాష్ట్రములోని రామేశ్వరములో కలదు. దీని యొక్క పొడవు వచ్చేసి 2.08 కిలోమీటర్స్. దీనికి అయినటువంటి ఖర్చు 535 కోట్లు. తర్వాత 84వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో
వక్ఫ్ చట్టంలో కొన్ని మార్పులు చేయాలనే ఉద్దేశముతో మొదలైన దానికి రాష్ట్రపతి సంతకముతో వక్ఫ్ బిల్ చట్టముగా మారినది. మరియు ఈ చట్టం ప్రకారం వచ్చిన కొత్త నిబంధనలు ఏంటి? ఆన్సర్, ఈ చట్టం ప్రకారం చేర్చబడిన ఒక 3 కొత్త నిబంధనలు ఏంటంటే, 1, వక్ఫ్ బోర్డులో 2 ముస్లిమేతర సభ్యులు ఉండాలి అని. 2వది, కేవలం దానము చేసిన ఆస్తి మాత్రమే వక్ఫ్ ఆస్తిగా పరిగణించాలి అని. 3వది, ఏదైనా వివాదము తలెత్తితే వక్ఫ్ ట్రిబ్యునల్ కాకుండా వేరే ఏ కోర్టులో అయినా కూడా కేసును దాఖలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టము ద్వారా తెలిపినది. ఈ కొత్త చట్టము పేరు వచ్చేసి ఉమీద్. తర్వాత 85వ ప్రశ్న, ఏప్రిల్ 18, 2025 సంవత్సరం అంటే ప్రతి సంవత్సరము కూడా ఈ తేదీన ప్రపంచ వారసత్వ దినోత్సవం అనేది జరుపుకోవటం జరుగుతుంది. ఈ సందర్భముగా యునెస్కో తన మెమోరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో భారతదేశానికి చెందిన ఎన్ని మాన్యుస్క్రిప్ట్లను చేర్చినది? ఆన్సర్, 2టిని చేర్చటం జరిగినది. అవి 1, వేదవ్యాసుడు రచించిన భగవద్గీత. 2వది, భరతముని రాసిన నాట్య శాస్త్రము. తరువాత 86వ ప్రశ్న, ప్రధాని నరేంద్ర మోడీ యొక్క ప్రైవేట్ కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, నిధి తివారీ. తర్వాత 87వ ప్రశ్న, 1994 నుండి 2023 వరకు భారతీయ అంతరిక్ష రంగానికి ఎన్నో సేవలు అందించిన ఏ మాజీ చైర్మన్ ఇటీవల మరణించటము జరిగినది? ఆన్సర్, కస్తూరి రంగన్. తరువాత 88వ ప్రశ్న, క్రీడలలో ఆస్కార్గా భావించే లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025కు గాను పురుషుల మరియు మహిళల విభాగములో ఉత్తమ క్రీడాకారులుగా ఎవరు నిలిచారు? ఆన్సర్, మెన్స్ విభాగములో మోన్జో డూప్లాంటిస్, ఇతను ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడకు సంబంధించిన వాడు. ఉమెన్స్ విభాగంలో సిమోనా బైల్, ఈమె జిమ్నాస్ట్ క్రీడకు సంబంధించినది. అదే విధముగా టీమ్ ఆఫ్ ది ఇయర్గా రియల్ మాడ్రిడ్ జట్టు అవార్డును గెలుచుకోవటము. అదే విధముగా స్పోర్ట్స్ పర్సన్ విత్ ఏ డిజేబిలిటీ అవార్డుని జియాంగ్ యుయాన్ అనే వ్యక్తి, అండ్ స్పోర్టింగ్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డుని రఫెల్ నయదల్, అండ్ చివరిగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనే అవార్డుని కెల్లీ స్లేటర్ గారు ఈ అవార్డుని గెలుచుకోవటం జరిగినది. తరువాత 89వ ప్రశ్న, కళలు, మానవీయ మరియు సామాజిక శాస్త్రాలు మరియు వేదాంత శాస్త్ర రంగాల్లో అత్యుత్తమ కృషి చేసిన వారికి ఇచ్చేటువంటి నార్వే హోల్బర్గ్ 2025 అవార్డు విజేత ఎవరు? ఆన్సర్, గాయత్రి స్పివాక్. ఈమె ఒక భారతీయ పండితురాలు. తరువాత చివరిది 90వ ప్రశ్న, 2024వ సంవత్సరానికి గాను హాకీ ఇండియా ఇటీవల ప్రదానము చేసిన వార్షిక అవార్డులలో పురుషుల మరియు మహిళల విభాగములో ఉత్తమ క్రీడాకారులుగా ఎవరు నిలిచారు? ఆన్సర్, మెన్స్ విభాగములో బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఇచ్చేటువంటి బల్బీర్ సింగ్ సీనియర్ అవార్డు వచ్చేసి హర్మన్ ప్రీత్ సింగ్ గెలుచుకోవటము. అదే విధముగా ఉమెన్స్ విభాగములో బల్బీర్ సింగ్ సీనియర్ అవార్డు వచ్చేసి సవితా పూనియా. అదే విధముగా ఉత్తమ డిఫెండర్ గాను ఇచ్చేటువంటి పర్గత్ సింగ్ అవార్డుని అమిత్ రోహదాస్. 2వది ఎమర్జింగ్ ప్లేయర్ గాను ఇచ్చేటువంటి అసుంతా లక్రా అవార్డ్ ఫర్ ఫీమేల్ గాను దీపిక. 3వది ఎమర్జింగ్ ప్లేయర్ గాను ఇచ్చేటువంటి జుగ్రాగ్ సింగ్ అవార్డ్ ఫర్ మెన్స్ గాను అరైజిత్ సింగ్ ఈ అవార్డుని గెలుచుకోవటము జరిగినది. ఈ 2025వ సంవత్సరముతో మన భారత హాకీ క్రీడ మొత్తముగా 100 సంవత్సరాలను పూర్తి చేసుకోవటం జరిగినది. సో ఇంతటితో ఈ వీడియో క్లోజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.